అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో కాంతమ్మ ఆవిడ కొడుకు కోడలతో కలిసి నివాసం చేస్తూ ఉంటారు. కాంతమ్మ గారి కుటుంబం చాలా పేద కుటుంబం కావటంతో ఆవిడ కొడుకు కోడలు బయట కూలి పనికి వెళ్ళి వాటితో వచ్చిన డబ్బులతోనే జీవనం సాగించేవారు. కాంతమ్మ గారు ముసలావిడ కావటంతో ఆవిడ బయట పనికి వెళ్ళేవారు కారు. అమ్మా, నేను లక్ష్మి కూలికి వెళ్ళి వస్తాము. నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా. ఏ పని చెయ్యకు. అవునత్తయ్య గారు, మీరు ఇంట్లోనే ఉండండి, ఏ పని చేయకండి. ఇంటి పని మొత్తం నేనే చేసి కూలికి వెళ్తున్నాను. భోజనం వండాను, అది మీరు తినండి. సరే, నేను ఇంట్లో ఏ పని చెయ్యను కానీ మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళి పని చక్కగా చేసుకొని మళ్ళీ తిరిగి రండి. అలాగే అత్తయ్య గారు. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం. ఇలా చెప్పి రామయ్య లక్ష్మి అక్కడ నుండి కూలి పనికి వెళ్తారు. నా కొడుకు కోడలు ఎంత మంచివారు కాకపోతే వాళ్ళు పనికి వెళ్ళి నన్ను ఇంట్లో ఉంచుతున్నారు. నేను కూడా ఏదో ఒక పని చేసి నా కొడుకు కోడలికి సహాయంగా ఉండాలి. ఈ విధంగా కాంతమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. సరస్వతి కూరగాయలు అమ్ముతుంది. ఆ కూరగాయలు అమ్మడంలో నేను సరస్వతికి సహాయం చేస్తా. తను నాకు ఎంతో కొంత డబ్బు ఇస్తుంది. ఆ డబ్బు తీసుకొని నా కొడుకు కోడలికి ఇస్తే నా వంతు సహాయంగా ఉంటుంది. నేను వెంటనే సరస్వతి దగ్గరికి వెళ్ళాలి. ఇలా అనుకొని కాంతమ్మ గారు సరస్వతి ఇంటికి వెళ్తారు. సరస్వతి, ఒసే సరస్వతి, ఇంట్లో ఉన్నావానే? ఒకసారి బయటికి రా. చెప్పండి కాంతమ్మ గారు, ఏంటి ఇలా వచ్చారు? అదేం లేదే, నా కొడుకు కోడలే చాలా కష్టపడుతున్నారు. నేను కూడా వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేద్దాం అనుకుంటున్నా. నీ దగ్గర ఏదైనా పని ఉంటే చేద్దామని వచ్చా. నువ్వు కూరగాయలు అమ్ముతున్నావు కదనే సరస్వతి, నీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పు, నేను నీ దగ్గర పని చేస్తా. అయ్యో కాంతమ్మ గారు, నాది చిన్న వ్యాపారం అండి. నేను పని వాళ్ళని పెట్టుకునే అంత పెద్ద వ్యాపారం చేస్తలేనండి. నేను ఒక్కదాన్ని మాత్రమే కూరగాయలు అమ్ముకుంటున్నానండి. నా దగ్గర ఏం పని లేదు కాంతమ్మ గారు. అవునానే సరస్వతి, నీ దగ్గర పనుందేమో అని వచ్చా. సర్లే సరస్వతి, నీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే, వాళ్ళకు పని వాళ్ళు అవసరం ఉంటే నాకు చెప్పే. పని అంటే నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు కాంతమ్మ గారు. అతడు సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేస్తాడు. ఆ తయారు చేయడానికి మనుషులు కావాలని నాతో చెప్పాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ పనికి రమ్మను అని. మీరు ఆ పని చేస్తారా కాంతమ్మ గారు? అవునానే సరస్వతి, తప్పకుండా చేస్తా, ఎందుకు చేయనే. అవునా కాంతమ్మ గారు, అలా అయితే అతను ఒకసారి పిలిపించి అతనితో మాట్లాడదాం. అతను ఓకే అంటే మీరు ఆ పనిలో జాయిన్ అవ్వండి. సరేనే, రేపు అతన్ని పిలిపించు, మాట్లాడదాం. అతను ఓకే అంటే నేను ఆ పని చేస్తా. సరే కాంతమ్మ గారు, రేపు అతన్ని పిలిపించి ఒకసారి మాట్లాడదాం. సరేనే సరస్వతి, మరి నేను వెళ్ళొస్తా. ఇలా చెప్పి కాంతమ్మ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాంతమ్మ గారి కొడుకు కోడలు కూలి పని ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తారు. అమ్మా, అలసిపోయి వచ్చాము. ఏమైనా వంట చేసావా? ఆకలిస్తుందమ్మా. భోజనం వండాన్రా. మీరిద్దరూ కాలు చేతులు కడుక్కొని వచ్చి భోజనం చేయండి. లక్ష్మి, వెళ్ళి భోజనం వడ్డించు. అలాగే అత్తయ్య గారు. ఇలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఉదయం రామయ్య లక్ష్మి కూలి పనికి వెళ్తారు. రామయ్య లక్ష్మి కూలికి వెళ్ళిన వెంటనే కాంతమ్మ గారు సరస్వతి ఇంటికి వెళ్తారు. కాంతమ్మ గారు వచ్చారా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నానండి. అతను ఊళ్ళోకి వచ్చాడంట. మనం వెళ్ళి అతన్ని కలుద్దాం. అవునా అని సరస్వతి, వచ్చాడంటనా? సరే, వెళ్ళి కలుద్దాం. సరస్వతి, నీకొకటి చెప్పాలనే. అదేంటంటే, నేను పని చేయడం నా కొడుకు కోడలికి ఇష్టం లేదు. అందుకే నన్ను ఇంట్లో ఉంచి వాళ్ళిద్దరు మాత్రమే కూలి పనికి వెళ్తున్నారు. నేను వాళ్ళ కష్టాన్ని చూడలేకపోతున్నానే. వాళ్ళకి ఏదో రకంగా నేను కూడా సహాయపడాలి అనుకుంటున్నాను. అందుకే ఇలా పని వెతుక్కుంటున్నాను. దయచేసి నేను పని చేస్తున్నాననే విషయం నా కొడుకు కోడలకు నువ్వు చెప్పకే. అయ్యో, అవునా కాంతమ్మ గారు, నేను మీ కొడుకు కోడలకు చెప్పనండి. ఈ రోజుల్లో మీలాంటి మంచి అత్తగారు, మంచి తల్లి దొరకడం మీ కొడుకు కోడల అదృష్టం అండి. అలా మిమ్మల్ని ఇంట్లో కూర్చుండబెట్టి వాళ్ళు మాత్రమే కూలికి వెళ్ళి మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నందుకు మీ కొడుకు కోడలు కూడా చాలా మంచివారు కాంతమ్మ గారు. అలాంటి కొడుకు కోడలు ఉండడం మీ అదృష్టం అండి. సరే పదండి, ఊళ్ళోకి అతను వచ్చాడంట. అతన్ని వెళ్ళి కలుద్దాం. సరే సరస్వతి, పద, వెళ్ళి అతన్ని కలుద్దాం. సరస్వతి కాంతమ్మ వాళ్ళిద్దరూ సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేసే రమేష్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే రమేష్ సరస్వతి కాంతమ్మ కోసం చాలా సేపటి నుండి ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి సరస్వతి అక్క, ఎంతసేపటి నుండి నేను వెయిట్ చేయాలి మీకోసం? నేను వచ్చి చాలా సేపు అవుతుంది.
కొద్దిగా ఆలస్యమైంది రమేష్, దయచేసి ఏమనుకోకు. నేను చెప్పాను కదా ఒక ముసలావిడ ఉన్నారు నీ దగ్గర పని చేయడానికని. ఆవిడ ఈవిడే, ఈమె పేరు కాంతమ్మ. నమస్కారం బాబు. నమస్కారం కాంతమ్మ గారు. కాంతమ్మ గారు, మీరు సోలార్ ఫ్రిడ్జ్ కంపెనీలో చేయాల్సిన పని ఏంటంటే, కొంతమంది సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేస్తూ ఉంటారు. ఆ తయారు చేయడానికి కొన్ని పరికరాలు అవసరం ఉంటాయి. ఆ అవసరం ఉన్న పరికరాలను వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఆ పరికరాలను తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాలి. ఇదే మీ పని కాంతమ్మ గారు. మీరు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. మీకు నెలకు 8,000 జీతం ఇస్తా కాంతమ్మ గారు. అవునా బాబు, సరే నేను రేపు ఉదయమే వచ్చి ఆ పనిలో జాయిన్ అవుతా. సరే కాంతమ్మ గారు, మీరు రేపు ఉదయమే వచ్చి జాయిన్ అవ్వండి. సరస్వతి అక్క, మీరు కాంతమ్మ గారికి కంపెనీ చూపించండి. నేను వెళ్ళొస్తా మరి. సరే రమేష్, రేపు కాంతమ్మ గారికి సోలార్ కంపెనీ చూపిస్తా, నువ్వు వెళ్ళు. రమేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాంతమ్మ గారు, మీకు ఆ టైం సెట్ అవుతుందా? ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకంట కాంతమ్మ గారు. మీ కొడుకు కోడలకు తెలియకుండా రావచ్చా అండి? సెట్ అవుతుంది సరస్వతి. మా కొడుకు కోడలు ఉదయం 9 గంటలకే వాళ్ళు కూలి పనికి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తారు. పక్క ఊరికి వెళ్ళడం కదా పని చేయనీకి, అందుకే తొందరగా వెళ్తారు. అక్కడ నుండి రావడానికి కూడా లేట్ అవుతుంది. ఈ మధ్యలో నేను ఈ సోలార్ ఫ్రిడ్జ్ కంపెనీకి వెళ్ళి పని చేసుకొని నేను ఇంటికి వచ్చి నా ఇంటి పని కూడా నేను పూర్తి చేసుకోవచ్చే సరస్వతి. అందుకే నేను ఈ పనికి ఒప్పుకున్నాను. అవునా కాంతమ్మ గారు? సరే పదండి, ఇంటికి వెళ్దాం. రేపు మీకు సోలార్ ఫ్రిడ్జ్ కంపెనీ చూపిస్తా. మరుసటి రోజు సరస్వతి కాంతమ్మను తీసుకొని సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేసే కంపెనీ వద్దకు తీసుకువెళ్తుంది. కాంతమ్మ గారు, ఇదేనండి ఆ సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేసే కంపెనీ. మీరు లోపలికి వెళ్ళండి, రమేష్ లోపలే ఉంటాడు. మీకు ఏ పని చేయాలో అతను చెప్తాడు. నాకు లేట్ అవుతుందండి కూరగాయలు అమ్మడానికి, నేను వెళ్తాను కాంతమ్మ గారు. సరేనే సరస్వతి, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి రమేష్ ను కలిసి ఏ పని చేయాలో అడిగి ఆ పని చేస్తా. సరస్వతి అక్కడ నుండి కూరగాయలు అమ్మడానికి వెళ్తుంది. కాంతమ్మ గారు సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేసే కంపెనీలో 4 నెలలు పనిచేస్తారు. కాంతమ్మ గారి కొడుకు కోడలకు కాంతమ్మ గారి మీద అనుమానం వస్తుంది. అమ్మా, నిజం చెప్పమ్మా, నాకెందుకో నీపై అనుమానం వస్తుంది. మేము పనికి వెళ్ళిన తర్వాత నువ్వేదైనా కూలి పని చేయడానికి వెళ్తున్నావా అమ్మా? అలాంటిదేం లేదురా. నీకెందుకలా అనిపించింది? నేను ఏ పనికి వెళ్ళట్లేదురా, ఇంట్లోనే ఉంటున్నా. లేదత్తయ్య గారు, మీరు అబద్ధం చెప్తున్నారు అనిపిస్తుంది. నేను రామయ్య ఇద్దరం కలిసి పని చేస్తే రోజుకు 400 రూపాయలు వస్తున్నాయి. అవి ఇంట్లోకి తినడానికే ఖర్చు అవుతున్నాయి. కానీ మన ఇంట్లో ఖరీదైన సోలార్ ఫ్రిడ్జ్ ఎక్కడిది అత్తయ్య గారు? అవునమ్మా, చెప్పు. నా స్నేహితుడు రంగయ్య కూడా నువ్వు సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నావని నాతో చెప్పాడు. నువ్వే ఈ సోలార్ ఫ్రిడ్జ్ ను మన ఇంటికి తీసుకొని వచ్చావు. ఇప్పుడు నిజం చెప్పమ్మా, మాకు తెలియకుండా నువ్వు పనికి వెళ్తున్నావు కదా? అవునరా, నేను సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేసే కంపెనీలో పని చేస్తున్నా. నాకు నెలకు 8,000 జీతం ఇస్తున్నారు. మీరిద్దరే కష్టపడి పని చేస్తున్నారు కదరా. నేను కూడా మీకు సహాయపడదామని అలా సోలార్ ఫ్రిడ్జ్ కంపెనీలో సరస్వతి ద్వారా ఆ పనిలో నేను జాయిన్ అయ్యాను. మీకు చెప్తే నన్ను పనికి వెళ్ళనివ్వరని నేను మీకు చెప్పలేదురా ఈ 4 నెలల నుండి. ఏంటమ్మా ఇది? నువ్వు పని చేయొద్దనే కదా మేమిద్దరం కష్టపడి పని చేసేది. మళ్ళీ నువ్వు ఇలా పనికి వెళ్తే ఎలా అమ్మా? ఇక నేను ఆ సోలార్ ఫ్రిడ్జ్ కంపెనీలోకి పని చేయడానికి వెళ్ళడం లేదురా. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న సోలార్ ఫ్రిడ్జ్ ని నేనే తయారు చేశా. ఈ 4 నెలలు ఆ సోలార్ ఫ్రిడ్జ్లు ఎలా తయారు చేశారు అనేది వాళ్ళతో పని చేస్తూ నేను గమనించి నేర్చుకున్నానురా. ఏంటత్తయ్య గారు, మీరు చెప్తుంది నిజమా? మన ఇంట్లో ఉన్న సోలార్ ఫ్రిడ్జ్ ని మీరు తయారు చేశారా? అవునే లక్ష్మి, నేనే తయారు చేశాను. మీరిక నుండి వేరే ఊరికి కూలి పనికి వెళ్ళడం అవసరం లేదు. ఈ రోజు నుండి మనం సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేయడం మొదలు పెడదాం. మనం సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేయడానికి వాటికి కావలసిన సామాన్కు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదమ్మా. అన్ని డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయి చెప్పు? నేను ఈ 4 నెలలు ఆ సోలార్ ఫ్రిడ్జ్ కంపెనీలో పనిచేసా కదరా, అందులో వచ్చిన డబ్బులను నేను కూడబెట్టాను. ఇంక కొన్ని మన పక్కింటి సరస్వతి దగ్గర అప్పు తీసుకున్నాను. వాటితో మనము ఈ సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేయడం మొదలు పెడదాం. నువ్వు ఈ రోజే పట్నం వెళ్ళి
మనము సోలార్ ఫ్రిడ్జ్ లో తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కొని తీసుకురా. రేపటి నుండి మనం సోలార్ ఫ్రిడ్జ్ లో తయారు చేసి బయట అమ్ముదాం. అలాగే అమ్మా. ఈ విధంగా కాంతమ్మ గారు సోలార్ ఫ్రిడ్జ్లు తయారు చేస్తారు. ఆవిడ కొడుకు కోడలుతో కలిసి బయట ఆ సోలార్ ఫ్రిడ్జ్లను అమ్ముతారు. ఈ విధంగా వాళ్ళు జీవనం సాగిస్తారు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. దయచేసి ఒక్క లైక్, ఒక మంచి కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.